ఏకలవ్యుడి దీక్ష. ఏకలవ్యాస్ డెడికేషన్. దట్టమైన అడవిలో ఏకలవ్యుడు అనే యువకుడు నివసించేవాడు. అతని కలలో ఎప్పుడూ ఒకే దృశ్యం. అతను విలువిద్యలో గొప్ప వీరుడుగా మారుతాడు. రోజూ అతను విల్లంబులను పట్టుకుని గురిపెట్టడానికి ప్రయత్నించేవాడు. ఉత్తమ గురువు ద్రోణుడి వద్ద శిక్షణ పొందాలని ఏకలవ్యుడు నిర్ణయించుకున్నాడు. అతను ఆశ్రమం వైపు నడిచాడు. అతని గుండెలో భయం, ఉత్సాహం నిండి ఉన్నాయి. ఏకలవ్యుడు ద్రోణుడి పాదాలకు నమస్కరించాడు. గురుదేవా, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. నాకు విలువిద్య నేర్పండి అని ప్రాధేయపడ్డాడు. ద్రోణుడు ప్రేమగా చూశాడు, కాని అతని ముఖంలో విచారం కనిపించింది. కుమారా, నేను కేవలం రాకుమారులకు మాత్రమే విద్యను బోధించాలి. నేను నీకు శిష్యరికం ఇవ్వలేను అని ద్రోణుడు అన్నాడు. ఏకలవ్యుడికి గుండె ముక్కలైనట్లయింది, కాని అతని నిశ్చయం చెదరలేదు. ఏకలవ్యుడు అడవికి తిరిగి వచ్చాడు. అతను గురువుపట్ల తన గౌరవాన్ని చాటుకోవడానికి ద్రోణుడి మట్టి విగ్రహాన్ని తయారుచేశాడు. అదే తన గురువు అనుకుని దానికి రోజూ పూజ చేసేవాడు. ఆ ప్రతిమను సాక్షిగా ఉంచి ఏకలవ్యుడు రోజుకు 18 గంటలు సాధన చేసేవాడు. ఎవ్వరూ నేర్పకపోయినా అతని కృషి, ఏకాగ్రత అతనికి కొత్త రహస్యాలు నేర్పాయి. ఒకరోజు ద్రోణుడు, అర్జునుడు అడవిలో ఉన్నారు. అప్పుడు ఒక వేట కుక్క మొరుగుతూ వారివైపు పరిగెత్తింది. అకస్మాత్తుగా 7 బాణాలు దాని నోటిని గట్టిగా మూశాయి, కాని దానికి ఎటువంటి గాయం కాలేదు. ఈ అద్భుతమైన నైపుణ్యాన్ని చూసి ద్రోణుడికి ఆశ్చర్యం వేసింది. ఈ విద్యను అభ్యసించిన వీరుడు ఎవరు అని తెలుసుకోవడానికి అతను బాణాలు వచ్చిన దిశగా వెళ్లాడు. అక్కడ ఏకలవ్యుడు కనిపించాడు. ఏకలవ్యుడు తన గురువును గుర్తించి సాష్టాంగ నమస్కారం చేశాడు. ద్రోణుడి ప్రశ్నకు బదులుగా అతను ద్రోణుడి ప్రతిమను చూపించాడు. గురుదేవా, నా ఈ విగ్రహమే నాకు అన్నీ నేర్పింది అన్నాడు. ద్రోణుడి కళ్లలో గౌరవం నిండింది. నీవు స్వయం కృషితో గురువును మించిన విద్యను సాధించావు అన్నాడు. ఏకలవ్యుడి నిరంతర సాధన, భక్తి ప్రపంచానికి గొప్ప పాఠాన్ని నేర్పింది. నిజమైన గురువు ఎప్పుడూ మీ హృదయంలోనే ఉంటాడు.